జయశంకర్ సార్ ఇప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు, దొందే రెండు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే, 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళొచ్చుడు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? పోనీ ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశమంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం, ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు కూడా తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు ఎవరు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ. మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల కాడ కుంగింది, ఏది అక్టోబర్ 2023లో. ఇలా ఏం జరుగుతుంది? ఒక దిక్కేమో 2 పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉడికొచ్చింది. 48 గంటలల్లో, ఒకటి కాదు 2 కాదు, 48 గంటలు 2 రోజులలోనే వచ్చుడు రిపోర్ట్ ఇచ్చుడు, అయిపోయింది, మొత్తం నాశనం కొట్టుకపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అయిపోయింది ఖతం. వాడు రిపోర్ట్ ఇచ్చుడు ఆలస్యం, ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం చేసుడు, మొత్తం జనాన్ని గుమ్రా చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. ఇవాళ 2 ఏళ్ళు దగ్గర పడుతుంది, అక్టోబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది ఆ 2 పిల్లర్లు కింగి. మరి కొట్టుకపోలేదు కదా, ఉన్నది కదా అట్లే. దాన్ని రిపేర్ చేయాలన్నా వద్దా? అరే రిపేర్ చేయాలా లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకా అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు, ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరీలో కలుపుతాడు, కావేరీలోకి వెళ్ళి తమిళనాడుకోవాలి, మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా, 2 పార్టీలు దొందే. ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు, ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు. ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఉంది తప్ప ఇంకెవరికి లేదు. దయచేసి నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు, నిజం నిలకడ మీదే తేలుతుంది. ఇవాళ నిజమేందో ఈ పాటికే మీకు అర్థం కావాలి. 20 నెలల ఈ ప్రభుత్వం చూసినాక, 11 ఏళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి. అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుం బిగించాలి. ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తారు, చాలామంది మనతో కలిసి నడుస్తారు. ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు. మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి, మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.